డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ వాళ్ళ ఫ్రెండ్షిప్ ని అందరికి తెలిసేలాగా పబ్లిక్ లో ఎండ్ చేసుకున్నారు. ఇంకా ఎలాన్ మస్క్ ట్రంప్ ని రీప్లేస్ చేసి జేడీ వ్యాన్స్ ని ప్రెసిడెంట్ గా పెట్టాలని అన్నారు. ఇంతలా వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందంటే, ట్రంప్ ఒక పెద్ద బిల్ ని తీసుకువచ్చారు. అది ఎంత పెద్ద బిల్ అంటే $36 ట్రిలియన్ ఉన్న వాళ్ళ నేషనల్ డెప్ట్ ని ఈ బిల్ ఇంకో $2.4 ట్రిలియన్ యాడ్ చేస్తుంది. అంత పెద్ద బిల్. ఈ బిల్ ఎలాన్ మస్క్ కి నచ్చలేదు. ఎందుకంటే ట్రంప్ లాజిక్ ఏంటంటే కట్ ట్యాక్సెస్, స్పెండ్ బిగ్. ఇలా చేస్తే ఎకనామీ ఫాస్ట్ గ్రో అవుతుంది, ట్రంప్ ఆ మనీని రికవర్ చేసుకోవచ్చని. ఇంకా ట్రంప్ ఏమనుకున్నారంటే టిప్స్ మీద ఉన్న ట్యాక్సెస్ ని రిమూవ్ చేద్దామని, పేరెంట్స్ కి సేవింగ్స్ అకౌంట్ ప్రొవైడ్ చేద్దామని, ఇంకా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ బార్డర్ సెక్యూరిటీలో ఇన్వెస్ట్ చేద్దామని. ట్రంప్ ఏమనుకుంటాడంటే ట్యాక్సెస్ ని తగ్గించి పీపుల్ స్పెండింగ్ ని పెంచితే ఎకనామిక్ గ్రోత్ పెరుగుతుందని. ఎలాన్ మస్క్ ఏం నచ్చలేదంటే ఆల్రెడీ $36 ట్రిలియన్ ఉన్న వాళ్ళ నేషనల్ డెప్ట్ ఇంకో $2.4 ట్రిలియన్ యాడ్ చేస్తుంది ఈ బిల్. ఇంకా ఆ బిల్లులో ఎలక్ట్రిక్ వెహికల్ సబ్సిడీస్, క్లీన్ ఎనర్జీకి, సోలార్ కి, బ్యాటరీ ఇన్నోవేషన్ కి, టెక్ కి జీరో సపోర్ట్. ఎలాన్ మస్క్ కి ఈ బిల్ నచ్చక ఈ బిల్ ని డిస్గస్టింగ్ అన్నారు. దీనికి ట్రంప్ కూడా రిప్లై ఇచ్చాడు ఓవల్ ఆఫీస్ లో, నేను ఎలాన్ మస్క్ మీద డిసప్పాయింటెడ్ గా ఉన్నానని. ట్రంప్ ఏమో రిపోర్టర్స్ తో ఎలాన్ మస్క్ గురించి చెప్తుంటే ఎలాన్ మస్క్ ఎక్స్ లో ట్వీట్ చేస్తున్నాడు ట్రంప్ గురించి. ఇంకా ఎలాన్ మస్క్ ఏమన్నారంటే, నేను లేకపోతే ట్రంప్ ఎప్పుడు ఎలక్షన్ లో ఓడిపోయేవాడని అన్నాడు. ఎలాన్ మస్క్ ట్రంప్ కి ఎలక్షన్స్ లో చాలా హెల్ప్ చేశాడు. నియర్లీ $300 స్పెండ్ చేశాడు ట్రంప్ పార్టీకి. ఇంకా ట్రంప్ ఏమన్నారంటే గవర్నమెంట్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ సేవ్ చేయాలంటే ఎలాన్స్ గవర్నమెంటల్ సబ్సిడీస్ కాంట్రాక్ట్స్ టర్మినేట్ చేయాలని అన్నారు. ఈ ట్వీట్ తో టెస్లా స్టాక్ $150 బిలియన్ వైపోయింది. ఎలాన్ మస్క్ ఈ ఫైట్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళాడు. ఏమన్నాడంటే ట్రంప్ ఎప్స్టీన్ ఫైల్స్ లో ఉన్నాడు, అందుకే అవి పబ్లిక్ చెయ్యట్లేదని ట్వీట్ చేశాడు. ఈ ఎప్స్టీన్ ఫైల్స్ కేసు ఏంటంటే, ఈ ఎప్స్టీన్ ట్రంప్ ఫ్రెండ్. అతను ఉమెన్స్ ని, యంగ్ గర్ల్స్ ని సెక్షువల్ గా అబ్యూస్ చేశాడని. ఇంకా ఎలాన్ 80% మిడిల్ లో ఉన్న వాళ్ళ కోసం ఒక పార్టీ క్రియేట్ చేయాలా అని ట్వీట్ చేశాడు. వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్ అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు SRNR పాడ్కాస్ట్.